Yeah, hi, good morning, guys. How are you all? I am very super. అండ్ ఇవాళ నేను మా డ్రాగన్ ఫ్రూట్ ఫామ్కి వచ్చానండి. ఫామ్ ఎలా ఉంది ఏంటి, మోస్ట్లీ 2 వీక్స్ ఒకసారి మోస్ట్లీ వస్తూ ఉంటాను. ఎందుకంటే ఏమన్నా పనులు ఉంటే కంప్లీట్ చేయించేసి అమ్మకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి. అండ్ అలానే ఇప్పుడు చూస్తే మీకు తోట కనిపిస్తుంది ఎలా ఉంది ఏంటనేది చూస్తున్నారు కదా. అండ్ ఫుల్ ఫ్రూటింగ్ అండ్ బడ్డింగ్ మీద ఉంది ప్రజెంట్. ఈ ఫామ్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, దెన్ ఎన్ని ఇయర్స్ అయింది, ప్రతిదీ కూడా మీకు డీటెయిల్స్ ఈ వీడియోలో అప్డేట్ చేస్తా అండి. హలో గాయస్, గుడ్ మార్నింగ్. నేను ఈ వీడియోలో మీకు మా డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ని ఆర్గానిక్గా ఎలా మెయింటైన్ చేస్తున్నాను, అండ్ మనకి ఫామ్ ఎలా ఉంది, అండ్ మనం ఎలాంటి మొక్కల్ని తీసుకొచ్చాము, అండ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను మీకు చూపిద్దామని ఈ వీడియో చేశానండి. ఫస్ట్ విషయం వచ్చేసరికి, మీరు ఈ తోటలో ఉన్న గ్రౌండ్ చూస్తూనే ఉన్నారు కదా. లైక్ గ్రౌండ్ ప్రాస్పెక్ట్కి వచ్చేసరికి చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇలా పచ్చగా ఉండడానికి ఒకటే కారణం అండి, నేను ఇప్పటి వరకు ఈ తోట పెట్టిన తర్వాత ఈ భూమిలో ఒక్కసారి కూడా గడ్డి మందు, మనం మామూలుగా అయితే గడ్డి మందు అంటే కలుపు నివారణ మందు అంటాం మనము, దాన్ని కొట్టలేదండి. అసలు కొట్టకూడదు కూడా. ఎందుకంటే అది భూమికే కాదండి, మనకి కూడా చాలా ప్రమాదకరం. దాని పేరు పారాక్వాట్ అంటారు. ఈ పారాక్వాట్ వల్ల మనకి కూడా, అంటే ఎవరైతే అది పిచికారీ చేస్తున్నారో ఆ మనిషికి, ఆ చుట్టుపక్కల గాలికి వస్తుంది కదా పైకి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చాలా ప్రమాదం. కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి, అది ఎంత ప్రమాదకరమైందో మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈ తోటలోని గ్రౌండ్ అంతా కూడా ఎంత గ్రీన్గా నీట్గా ఉందో. మన కలుపు వస్తుంది కామనే, కలుపు మనం తీసుకోవాలి, కానీ ఆ కలుపుని చంపడం కోసం అని చెప్పి, లేకుంటే దాన్ని నివారించడం కోసమని ఇలాంటి రసాయన మందులు వాడటం అనేది, అంటే కలుపు మందు లాంటివి, వేరే వాటి గురించి నేను మాట్లాడటం లేదు, కలుపు మందు లాంటిది వాడటం అనేది మంచి పద్ధతి అయితే కాదు అని నా ఫీలింగ్ అండి. అది నాకు అనిపించేది. అందుకే నేను అసలు వాడలేదు ఇంత మటుకు కూడా. ఓకే. అండ్ మీరు ఎప్పుడైనా నా తోటను చూడండి, అది ఇలానే గ్రీనిష్గా ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ పారాక్వాట్ అనేది ఏం చేస్తుంది, మీ కలుపు నివారించడం ఒకటే కాదండి, దానివల్ల చాలా ప్రమాదకరమైన దుష్ప్రభావాలు ఉన్నాయి మనకి. అండ్ అది డెవలప్ చేసిందే స్విట్జర్లాండ్లో, కానీ స్విట్జర్లాండ్తో సహా ఇంకా అరౌండ్ 30 కంట్రీస్లో ఆ పర్టికులర్ రసాయన పదార్థం అనేది బ్యాన్ చేశారండి. ఎందుకంటే దానితో ఉన్న దుష్ప్రభావాలు అనేది అలాంటివి అన్నమాట. ఓకే, కమింగ్ టు ద డ్రాగన్ ఫ్రూట్, దీనికి రండి. దీని గురించి చెప్తాను మీకు. నేను ఈ తోట పెట్టి ఇప్పుడు 4th ఇయర్ రన్నింగ్ అండి. నేను ఇంత మట్టికి కూడా లైక్ దీంట్లో సీడింగ్ తీయలేదు. అంటే నేను ప్లాంటేషన్, అంటే ప్లాంట్స్ రెడీ చేయడం కానీ, ప్లాంట్స్ వేరే వాళ్ళకి సెల్ చేయడం కానీ ఇంతకుముందు ఒకళ్ళకి ఇచ్చాను. అండ్ అప్పటి నుంచి కూడా ఆపేసాను ఇవ్వటం అనేది. ఎందుకంటే అప్పటి నుంచి నేను అనుకున్నాను కంపల్సరీగా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ నేను ఈల్డ్ తీసుకున్న తర్వాతనే లైక్ మన ప్లాంట్స్ తీయాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు 4th ఇయర్ స్టార్ట్ అయిందండి. 4th ఇయర్ రన్నింగ్లో ఉంది దీనికి. ఇప్పటి నుంచి ఇక దీని నుంచి ప్లాంట్స్ కూడా తీయాలని చెప్పి అనుకుంటున్నాను. చూడండి, చెట్టుకున్న ప్రతి ఆకు కూడా, దాన్ని మనం ఏమంటే మట్ట అంటాము. ప్రతి మట్ట కూడా ఎంత క్లియర్గా, అంటే ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి మచ్చలు లేకుండా ఎంత బాగుందో. నేను దీనికి ఎటువంటి పెస్టిసైడ్స్ వాడట్లేదండి, చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. నా ఫ్రూట్స్ టోటల్లీ, నేను దీనిలో పండిస్తున్న ఫ్రూట్స్ మొత్తం కూడా ప్రతిదీ కూడా ఆర్గానిక్ మాత్రమే. మందులు అనేది నేను అస్సలు కొట్టను. రసాయనిక మందులు అనేది ఎప్పుడు కూడా దీని మీద పిచికారీ చెయ్యట్లేదు. అసలు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మనకు ఆర్గానిక్గా దొరికేటువంటి ఈ ఏవైతే ఉన్నాయో, లైక్ కషాయాలు రెడీ చేసుకున్నవి మాత్రమే నేను దీనికి వాడుతున్నానండి. నేను వాటికి కూడా నేను రెడీ చేసుకుంటాను. అంటే లైక్ వేప మందుతో కానీ, ఇలాంటి వేప నూనె అంటాం మనము, అండ్ అలానే వేప పిండి అంటుంటాం మనము. సేమ్ ఇలాంటివి కొన్ని
కొన్ని రకాల ఆకులు తెచ్చుకొని నేనే కలుపుకొని వాటిని యూజ్ చేస్తూ ఉంటామండి. అండ్ దానికి తోడు ఏదన్నా బూజు కానీ ఇలాంటిది ఏదైనా కనబడిందంటే మామూలుగా మనం ఇళ్లలో వాడేటువంటి సర్ఫ్ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ అదే పిచికారీ చేస్తాను తప్ప ఎటువంటి రసాయన మందులు కూడా వీటి మీద యూజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన గ్రౌండ్లో అంటే మన ఫామ్లో ఉన్న గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్లో అక్కడ కనుక సారం ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మనకి. చూడండి అసలు ఆ ఫ్లవర్స్ కానీ దెన్ ఇంకా కొత్త బర్డ్స్ కానీ అండ్ ఉన్న కాయలు కానీ అండ్ పండిన కాయలు కానీ ఎన్ని ఉన్నాయో చూడండి మీరు ఒకసారి. అండ్ ఇక్కడ చూస్తే కనుక మేము ఆల్రెడీ ఈ లాస్ట్ 2 days నుంచి అంటే నేను యాక్చువల్గా ఇప్పుడు వస్తున్న దగ్గర నుంచి అండ్ ఇప్పుడు ఈ వీడియో తీసే వరకు కూడా అరౌండ్ ఒక 500 years ఆల్రెడీ తీసేసామండి దీంట్లో నుంచి. అంటే మేము ఫ్రూట్స్ ప్లక్కింగ్ కూడా ఈవెన్ సెలెక్టెడ్ ప్రాస్పెక్టివ్లోనే ఏదైతే కోయడానికి వచ్చిందో దాన్ని మాత్రమే కోస్తాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఇంకా వెయిటింగ్ రావట్లేదో మనకి ఇంకా పెరగలేదు దాన్ని అయితే కోయం. ఎందుకంటే వీ నీడ్ టు గివ్ సమ్ టైం. దానికి టైం ఇస్తే ఆటోమేటిక్గా అది మళ్ళీ పండుతూ ఉంటుంది అనమాట, పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే. అండ్ అలానే చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో. అండ్ ఇంకా నేను ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 9 అవుతుంది. నేను మార్నింగ్ ఇవాళ ఫ్రూట్స్ ఆర్డర్ అయిపోయిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను యాక్చువల్గా. అండ్ నేను మార్నింగ్ తీసినట్టయితే ఇంకా మీకు ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అన్నీ బాగా కనిపించేవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కానీ లేకుంటే ఈవినింగ్ అరౌండ్ 7 o'clock 8 o'clock కనుక చూసినట్లయితే తోట మొత్తం కూడా తెల్లగా ఉంటుందండి. ఎందుకంటే ఫ్లవర్స్ చాలా పెద్దగా విచ్చుకుంటాయి అనమాట. అండ్ పెద్ద ఫ్లవర్స్ అవ్వడం వల్ల చాలా నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ కానివ్వండి, ఆ ఫ్రూట్స్ కానివ్వండి. అండ్ నెక్స్ట్ వస్తున్న మామూలుగా గ్రీన్గా ఉన్న ఫ్లవర్స్ కానివ్వండి. అండ్ మేము ప్రతి ఫ్రూట్ని కూడా చెట్టుకు పండిన తర్వాత మాత్రమే తీస్తాం దూరగా ఉన్నప్పుడు. అండ్ డ్రాగన్ ఫ్రూట్కి ఫ్రూట్ పైన కాడలు ఉంటాయండి యాక్చువల్గా, అంటే ఒక లేయర్ లాగా దానికి తొక్క అంటాము. దానిపైన లైట్ గ్రీనిష్గా ఉన్నప్పుడు అంటే ఫ్రూట్ ఆల్రెడీ పండుతుంది అనమాట, అప్పుడు మాత్రమే తీస్తాం. పచ్చికాయలు కోసేసి వాటిని మనం లైక్ రిఫ్రిజిరేషన్ అంటే మనం ఏసీల్లో పెట్టేసి పండిన తర్వాత అమ్మటం ఇలాంటివి అనేది ఇక్కడ అస్సలు జరగదండి మా తోటలో అయితే. అండ్ నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను, ఇవి మటుకు డయాబెటిక్ పీపుల్కి కానీ లేకుంటే కిడ్స్కి కానీ చాలా చాలా మంచిది, నో డౌట్ దానిలో. అండ్ ఈవెన్ మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను దాని నుంచి ఉన్న రిజల్ట్ చూశాను కాబట్టి చెప్తున్నాను చాలా క్లియర్గా. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ చూస్తే నేను ఇక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లో 2 రకాలుగా పెట్టామండి. ఒకటేమో ట్రెల్లీస్లో పెట్టాము, ఒక ట్రెల్లీస్లో కొంత పెట్టాము, అండ్ అలానే పోల్ సిస్టంలో కొంత పెట్టామండి. 2 కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ చేను చుట్టూ కూడా మాకు కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి అన్నమాట. చూడండి ప్రతి చోట కూడా ఎంత గ్రీనరీగా ఉందో. ద మెయిన్ రీజన్ ఏంటంటే మేము కలుపు మందు వాడము తోటలో. అండ్ అలానే ఎటువంటి రసాయనాలు వాడము. మనకి కలుపు వచ్చింది అంటే మా అమ్మగారు వాటిని తీస్తారు తప్ప, కలుపు తీసేస్తారు తప్ప మందులు వాడి వాటిని మనం కలుపు అదుపు చేద్దాము ఇలాంటి ఆలోచనలు అయితే లేవు అసలు. అలాంటివి అంటూ అసలు ఆలోచించం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇదిగోండి ఇది ట్రెల్లీస్లో పెట్టింది. ఇక్కడ చూడండి ఇది ట్రెల్లీస్ అంటారు. ట్రెల్లీస్ అంటే డైరెక్ట్గా పోల్స్ తీసుకొని పోల్స్కి సపోర్టెడ్గా వైర్ లాంటి దాన్ని తీసుకొని దాని మీద మనం చెట్టు ఉండేటట్టు తీసుకుంటామండి. పోల్ సిస్టమ్ అంటే డైరెక్ట్గా మీకు ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు డ్రాగన్ ఫ్రూట్ గురించి చూసినప్పుడు, ఒక పోల్ మీద డైరెక్ట్గా టైర్ పెట్టేసి టైర్లోకి మొక్కలు వచ్చేటట్టు చూస్తామండి, అవి ఇచ్చుకుంటాయి దాని మీద. అలా ఉండేది. ఇది ట్రెల్లీస్ పద్ధతిలో ఉండేది అనమాట. ఇదేంటంటే జస్ట్ వీటి మధ్యలో ఇక్కడ వైరింగ్ ఉంటుంది, వైర్ మీద అటు ఇటు పెరుగుతుంటాయి అనమాట ఈ చెట్లని. అంటే ఇదొక పద్ధతి అదొక పద్ధతి. మొక్క మనం మేనేజ్ చేయడంలో అంటే దీన్ని ట్రెల్లీస్కి పోల్ సిస్టమ్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా వాటిని పెంచడం అలాంటిది ఏమి ఉండదండి. బట్ కాకపోతే ట్రెల్లీస్లో ఏంటంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ బ్రాంచెస్. ఒక చోటనే అవి గుట్టగా లేకుండా లాట్ ఆఫ్ స్పేస్ దొరుకుతుంది అని చెప్పి మనం ఇలా పెడుతూ ఉంటాము. అండ్ మా దానిలో అయితే మేము ఇస్తున్న బలానికి అంటే మేము బలం కోసం అయితే ఓన్లీ ఏం వాడుతున్నామంటే మనం మామూలుగా ఇవి మన మేకలు గొర్రెలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన ఎరువు, లేదంటే కనుక కోళ్ళకి సంబంధించిన వాటి నుంచి వచ్చిన ఎరువు కానీ, లేదంటే మన పల్లెటూరులో ఉండే గేదెలు ఆవులు వాటి ఎరువు ఉంటుంది కదండి, ఆ ఎరువును మాత్రమే మేము యూజ్ చేస్తాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చూడండి ఈ మొక్కలు ఇలా పెరిగి వాటి వెయిట్ కూడా మేనేజ్ చేయలేక కొన్ని లైన్స్ కూడా కిందకు వచ్చేసి
ఎందుకంటే ఇంతకుముందు మేము ఇంతవరకు కూడా నేను దీనిలో సీడింగ్ తీయలేదండి. అంటే లైక్ ప్లాంట్స్ కట్ చేసి వాటిని మళ్ళీ రీప్లాంటింగ్ మనకి మామూలుగా ప్లాంట్స్లా తయారు చేసి వేరే వాళ్ళకి ఇవ్వటం కానీ ఇలాంటివి అయితే ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం, ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు దానికోసం ఆగాలి అని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట. అండ్ నేను ఈ తోటని ప్లాన్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నానండి. అది ఎలాగంటే లైక్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఫామ్ వచ్చేసరికి 1 ఎకర్ అనుకోండి. ఫస్ట్ 3 మంత్స్లో ఓన్లీ ఒక 30% మాత్రమే ప్లాంటేషన్ చేయాలి. తర్వాత 3 మంత్స్ నుంచి ఇంకొక 30% ప్లాంటేషన్ చేయాలి. ఇంకో నెక్స్ట్ 3 మంత్స్లో రిమైనింగ్ ప్లాంటేషన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీకి ఇలా ప్లాంటేషన్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందో దాని ప్రకారమే అది వస్తూ ఉంటుంది. ఫ్రూటింగ్ అంటే ఫ్రూటింగ్ వచ్చే టైమింగ్లో అనేది మీకు గ్యాప్ వస్తుంది కాబట్టి ఎక్కువ పని వాళ్ళని మనం తీసుకునే పని లేకుండా ఆ ఒక ఫ్యామిలీ అయితే ఎవరు ఉంటారు వాళ్ళు మాత్రమే తోటలో పని చేస్తూ హ్యాపీగా ఈల్డ్ కూడా తీసుకోవచ్చండి. అంటే ఖర్చులు తగ్గించుకొని మనం హ్యాపీగా కొంచెం ప్రాఫిట్స్ని ఎర్న్ చేయొచ్చు అనే ప్రాస్పెక్ట్లో ఆలోచించి ఇది ఇలా ప్లాంటేషన్ చేసాం స్టార్టింగ్ నుంచి కూడా. అండ్ చూడండి గ్రౌండ్ ఎంత నీట్గా ఎంత పచ్చగా ఉంది చూడండి. అసలు ఆ తోటలోకి వెళితే మనకే అనిపిస్తుందండి, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తోటలోకి వెళ్ళిన తర్వాత మంచిగా పచ్చగా చూస్తుంటే చెట్లన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తాయి నాకు. ఎందుకంటే మనం వాటికి పెస్టిసైడ్స్ ఎలా పడితే అలా కొట్టేసేసి ఎటువంటి ఇబ్బంది పెడుతుంది లేదు అసలు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చూడండి ప్రతి పోల్ దగ్గర కూడా ఎరువు అండి, ఎంతెంత ఎరువు పోస్తుందో ప్రతి పోల్ దగ్గర కూడా మన న్యాచురల్గా దొరికే ఎరువు తప్ప ఎటువంటిది వేరే విధంగా ఉండేది ఏది కూడా నేను వాటికి ఇవ్వడం కానీ ఏది అనేది చేయను అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాటరింగ్ అండి. వీటికి వాటరింగ్ అనేది చాలా చూసుకొని ఇవ్వాలి. ఇది ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. అండ్ ఈ కింద పెరిగే ఈ కలుపు వల్ల ఏమవుతుందంటే ల్యాండ్ అనేది డ్రై అయిపోకుండా కాపాడుతూ ఉంటుందండి. అండ్ సమ్మర్లో కూడా నేను చాలా గమనించాను. సమ్మర్ మొన్న మనకి ఎండాకాలం వస్తే ఎంత విపరీతమైన వేడొస్తుందో చూస్తున్నాం కదా, అప్పుడు కూడా వాటర్ ఈవెన్ తక్కువగా ఇచ్చినా కానీ ఇవి మామూలుగా నార్మల్గా గ్రీనిష్గా కనబడుతూ ఉంటాయండి. ఎందుకంటే ద రీజన్ ఏముంటుందంటే మెయిన్ కింద మనకి ఆ పచ్చగా మొక్కలు ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ తేమ అనేది నేలలో ఉండే తేమ అనేది పోకుండా ఉంటుంది. అంటే యాక్చువల్గా మిస్ అవుతుంది ఎంతో కొంత, బట్ కాకపోతే కామన్గా ఉండే డ్రై ల్యాండ్ కంటే కొంచెం తక్కువగా వెళ్తుంది అనమాట. దానివల్ల ఏమో మొక్కలకి యూజ్ అవుతుంది. చూడండి ఫ్లవర్స్ కానీ నెక్స్ట్ పోతే ఫ్రూట్స్ కానీ అన్నీ ఎంత బాగున్నాయో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చూడండి ప్రతి చెట్టుకు కూడా ఎంత ఎరువు పోస్తుంది అనేది, ఎరువు చాలా ఎక్కువగా ఇస్తాం బాగా. అండ్ నెక్స్ట్ ఎటువంటి లైక్ అంటే మామూలుగా మనకి ఇన్సెక్టిసైడ్స్ కానీ లేకుంటే కనుక ఏదో ఒక తెగుళ్ళు వస్తూనే ఉంటాయి. దాని గురించి అయితే నేను మటుకు ఇవి ఎక్కువగా వాడుతుంటానండి. కామన్గా మన ఆర్గానిక్లో దొరికే కషాయాలు కలుపుకుంటాం కొన్ని రకాల ఆకులతో, వేపాకు కానివ్వండి, రావాకితో కానివ్వండి. అండ్ నేనైతే సొంతగా తయారు చేసుకునేది అయితే దాన్ని దశపర్ణి కషాయం అంటాను నేను. దశపర్ణి కషాయం అంటే 10 రకాల ఆకులతో కలుపుకోవాలి. నేనైతే 10 కాదండి 15 కలుపుతూ ఉంటాను. దాంతో యూజే ఉంటుంది తప్ప మనకైతే ఎటువంటి హాని అయితే కలగదు. అండ్ వాటికి తోడు మనం మామూలుగా ఫుడ్లో తినేటువంటి అల్లము, అలానే అదే జింజర్ గార్లిక్ పేస్ట్ కానివ్వండి, మిర్చి కానివ్వండి, అలానే పసుపు, ఇలాంటివన్నీ కలిపి తయారు చేసినవే ఉంటాయి తప్ప ఎటువంటి మామూలుగా మనకి హాని కలిగించేటువంటి అంటే మన హెల్త్కి ఏదైతే ట్రబుల్ ఇస్తాయో అలాంటివి ఎటువంటివి కూడా మేము ఆ తోటలో అయితే యూజ్ చేయట్లేదు. అండ్ ప్రైస్కి వచ్చేపాటికి ప్రైస్ కూడా నేను హైక్ చేసి ఇస్తుందంటే ఏం లేదండి. కామన్గా నార్మల్గా పండించే రైతులు ఎలా అయితే ఇస్తుంటారో ప్రైస్ అనేవి అదే ప్రైస్లో నేను సప్లై చేస్తున్నాను ఈ టోటల్ ఫ్రూట్స్ మొత్తం కూడా. అదైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వీఆర్ ప్రొవైడింగ్ హెల్త్ టు అదర్ పీపుల్ అనమాట. నేనైతే దాని గురించి బార్గెన్ చేయట్లేదు, ఎప్పుడు ప్రైస్ దగ్గర ఎప్పుడు బార్గెన్ చేయలేదు ఎవరికి కూడా. అండ్ ఈ ఫ్రూట్స్ ఎలా ఆర్గానిక్గా పండిస్తున్నా కానీ నేను ఎవరికి కూడా ఇది ఆర్గానిక్, నా రేట్ ఎక్కువ ఉండాలి అండ్ ఫ్రూట్ రేట్ ఎక్కువ ఉండాలి అనే ప్రాస్పెక్ట్లో కూడా ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయలేదు. అండ్ ఎప్పుడు కామన్గా మార్కెట్లో రేట్ ఏదైతే ఉందో నలుగురికి ఇచ్చేది అదే పాయింట్ ఆఫ్ నేను నా ఫ్రూట్స్ కూడా సేల్ చేస్తున్నాను మార్కెట్లో బయట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఖర్చుల పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అనిపిస్తుంది ఆర్గానిక్ అంటే మీకు ఖర్చులు ఎక్కువ పడతాయేమో అది ఇది అన్నట్టు, బట్ అలా ఏం కాదండి. మనం అనుకుంటాం అంతే. ఆర్గానిక్లో ఏంటంటే మనకి కష్టం ఎక్కువ ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, కలుపు మందు సింపుల్ ఎగ్జాంపుల్. అదేంటంటే చూడండి, కలుపు మందు తీసుకొస్తే 1% కలుపు మందు కొట్టేస్తాం మనం.
కలుపు మందు అంటే కలుపు మొత్తం అయిపోతుంది మనకి. బట్ అదే మనం కలుపు వచ్చిన దాన్ని తీయాలి అంటే అట్లీస్ట్ వీఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్ అని తెచ్చుకోవాలి. లేదంటే కనుక మనం మన వరకే తీసుకోవాలి, ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టకూడదు, దెన్ ఎక్స్పెన్సెస్ మనకు అదుపులో ఉండాలి, దెన్ వీ హ్యావ్ టు కన్సిడర్ అంటే కనుక కంపల్సరీగా మనమే డైలీ కొంచెం పని చేస్తూ ఉండాలి. అంటే కష్టం పెరుగుతుంది తప్ప అంతకు మించి ఖర్చు అయితే పెరగదండి. అంటే మనం ఇన్వాల్వ్ అవ్వాలి వర్క్ చేయడానికి. ఆ ప్రాస్పెక్ట్లో పనిచేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ఆర్గానికే చేయొచ్చు. బట్ నాకంటే తక్కువ ఫామ్ ఉంది కాబట్టి, చిన్న ఫామ్ కాబట్టి నేను అలా అనుకోవడంలో ఇది అనుకుంటున్నా అనిపిస్తుంది. బట్ అదే ఇప్పుడు ఒక 10 ఎకర్ కానీ లేకుంటే కనుక ఒక 15 ఎకర్స్ బిగ్ ప్లాంట్ అయితే దెన్ వాళ్ళకి మేనేజ్ చేయడం కష్టమని అనిపించవచ్చేమో. ఎందుకంటే ప్రతిదీ కూడా మ్యాన్ పవర్ తీసుకొని రావాలంటే ట్రబుల్ అవుతుంది అనిపించేసి. చూడండి, ఇవాళ కూడా ఎరువు పోస్తూనే ఉన్నారు. ఒక పక్కన కాయలు పోస్తూనే ఉన్నారు, ఇంకో పక్కన వాటిని ఎక్స్పోర్ట్ అంటే తీసుకెళ్ళిపోతూనే ఉన్నారు మార్కెట్లకి. మళ్ళీ ఇంకో పక్కన మళ్ళీ కొత్తగా వచ్చే ఫ్రూట్స్ కోసం ఎరువు పోస్తూనే ఉన్నారు మొక్కలకి. ఇదే ప్రాసెస్ ఇక్కడ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందండి యాక్చువల్గా. అంటే ఇలా నాకు వర్క్స్ ఉన్నప్పుడు నేను వెళ్ళేసేసి ఫ్రూట్స్ అండ్ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి ఇలా వర్క్ మొత్తం కంప్లీట్ చేయించేసి అలా, అది కూడా మ్యాక్సిమం వీకెండ్లోనండి. మామూలుగా అయితే వెళ్ళను, వీక్ డేస్లో, వీకెండ్లో వెళ్ళొస్తూ ఉంటాను అనమాట. చూడండి, వెయిట్ వచ్చేసరికి 2 kgs, 4 వచ్చే ఒక జస్ట్ 4-5 ఫ్రూట్స్ మాత్రమే. అండ్ చూడండి ప్లగ్ చేసిన ఆ ఫ్రూట్స్ మొత్తం కూడా ఎలా ఉన్నాయి, అంత నీట్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్.